నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకున్న వాళ్ళందరిపై కూడా ఇప్పుడు కేసులు నమోదవుతున్న పరిస్థితి. ముందుగా ఆ కోవలోకి వస్తారు బోరుగడ్డ అనిల్. మరి బోరుగడ్డ అనిల్ను అరెస్ట్ చేసినా కూడా ఆయనకి జైల్లో రాజమర్యాదలు జరుగుతున్నాయి. ఇక మరోపక్క చూసుకుంటే ఇప్పుడు ఆర్జీ వ్యవహారం అయితే రాష్ట్రమంతా కూడా హాట్ టాపిక్గా నడుస్తోంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయనపై 9 కేసులు నమోదైతే 6 ప్రత్యేక బృందాలు ఆయన కోసం ఇటు తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణలో గాలిస్తున్న పరిస్థితి. మరి ఇప్పటికి కూడా ఆయన ఆచూకీ అయితే లభ్యమవ్వలేదు. ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన చేసిన వీడియో రిలీజ్ అయితే ఇప్పుడు మరి సంచలనం రేపుతోంది. ఆ సంచలనంతో పాటు ఆయనలో ఉన్నటువంటి బలుపుని ఇంకా తగ్గించినట్టయితే ఎక్కడ ఆయన వీడియోలో కనిపించలేదు. మరి దీని గురించి ఇప్పుడు కేసులు నమోదయ్యి అరెస్ట్ అయినా లేదంటే అరెస్టుల కోసం వారెంట్లు వస్తున్నా కూడా వాళ్ళ నుంచి ఎలాంటి సపోర్టు రావట్లేదు, సహకరించట్లేదు పోలీసులకు. మరి పరిస్థితిని ఎలా చూడొచ్చు, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాన్ గారు. నమస్కారం సార్. నమస్కారం మేడం. సత్యమూర్తి గారు, మనం చూస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి ఎప్పుడైతే బాధపడ్డారో అప్పటి నుంచి వరుసగా వీళ్ళ మీద సోషల్ మీడియా సైకోల మీద వరుస కేసులు నమోదవుతున్నాయి. కేసులు నమోదవుతున్నా కూడా వాళ్ళకి జైళ్లలో చూసుకుంటే రాజమర్యాదలు జరుగుతున్నాయి. ఓ పక్క అరెస్ట్ వారెంట్ జారీ అయినా కూడా పట్టుకోలేని పరిస్థితి. అండ్ బయట ఉండి వీడియోలు రిలీజ్ చేసి ఆ వీడియోల్లో కూడా ఇంకా ప్రభుత్వాన్ని నిందిస్తున్నట్టే మాట్లాడుతున్నారు. అంటే డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా చమత్కారం అయితే కనిపిస్తోంది, వెటకారం కనిపిస్తోంది. సో వీళ్ళలో ఎటువంటి మార్పు రావట్లేదు అండ్ పోలీసులు కూడా దీనికి సహకరిస్తున్న పరిస్థితి. మీరేం చెప్తారు సార్ దీని గురించి? అంటే మీరు ప్రధానంగా 2 కేసులు ప్రస్తావించారు. ఒకటి బోరుగడ్డ అనిల్, 2 రామ్ గోపాల్ వర్మ. వీటితో పాటు 3వ కేసు కూడా ప్రస్తావించాలి. 3వ కేసు ఏంటంటే సిఐడి అడిషనల్ ఎస్పీగా ఉన్న పాల్ గురించి, ఆయన గురించి కూడా మనం ప్రస్తావించుకోవాలి. ఈ 3 డిఫరెంట్ కేసులు, ఈ 3 కేసులు కనుక పరిశీలిస్తే మనకి జగన్మోహన్ రెడ్డి మొత్తం రాజకీయ ఎత్తుగడలన్నీ అర్థమైపోతాయి. ఒకటి బోరుగడ్డ అనిల్. బోరుగడ్డ అనిల్ అంటే గుంటూరు టౌన్లో ఒక రౌడీ షీటరు. రామ్ గోపాల్ వర్మ. రామ్ గోపాల్ వర్మ అంటే ఒక పెద్ద మేధావి ముసుగులో ఉండే ఒక సినిమా డైరెక్టరు. ఇంకొక అతను విజయ్ పాల్ అంటే పోలీస్ ఆఫీసరు. ఈ 3 కేసులు మనం కనుక పరిశీలిస్తే డిఫరెంట్ యాంగిల్స్, జగన్మోహన్ రెడ్డి షేడ్స్, 3 షేడ్లు మనకు కనపడతాయి. ఇక్కడ ఈ బోరుగడ్డ అనిల్ విషయానికి వస్తే, బోరుగడ్డ అనిల్ని చాలా కాలం పాటు, అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా కాలం పాటు అరెస్ట్ చేయలే. అప్పుడు అతను ఏమనుకున్నాడంటే, వీళ్ళ వల్ల కాదు, మనం బ్రహ్మాండంగా మన పని మనం చేసుకోవచ్చు అని అతను అనుకున్నాడు. అనుకున్న తర్వాత అకస్మాత్తుగా ఒకానొక దుర్ఘడియలో అతను అరెస్ట్ అయ్యాడు. అంటే దుర్ఘడియ అంటే మన జగన్మోహన్ రెడ్డికి సంబంధించినంతవరకు అది దుర్ఘడియ. అక్కడ అరెస్ట్ అయ్యాడు. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ విషయానికి వస్తే, రామ్ గోపాల్ వర్మ ఈ సభ్య సమాజంలో ఒక సినిమా డైరెక్టర్ ముసుగు వేసుకొని తిరుగుతున్న ఒక ఎలిమెంట్. అంటే ఆ ఎలిమెంట్ పేరుని నేను చెప్పటం కాకుండా మరి చూసేవాళ్ళు కూడా ఊహించుకోవచ్చు ఎటువంటి ఎలిమెంట్ అనేది. ఇక్కడ కొన్ని సినిమాలు తీయటం, ఆ సినిమాలలో కులాల మధ్య తగాదాలు పెట్టడం, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం, సమాజంలో నేరం రుజువు కాబడిన నేరస్తుల జీవితాన్ని కథా వస్తువుగా తీసుకొని సినిమాలు తీయటం, అండర్ గ్రౌండ్ ఆ డాన్ల జీవితాల మీద సినిమాలు తీయటం, ఒక హర్రర్ సినిమాలు తీయటం, ఏం ఆశించి ఏ ప్రయోజనం ఆశించి అతను చేస్తాడో మనకైతే తెలియదు, నాకైతే తెలియదు. మరి మిగిలిన వాళ్ళందరికీ ఏమైనా తెలుస్తుందో నాకు తెలియదు. కానీ ఈ సమాజంలో నేరస్తుల జీవితాల నుంచి నేర్చుకోవాల్సింది ఏముంటుంది? నేరస్తుడి జీవితం మనకు ఆదర్శమా? కాదు కదా. కానీ రామ్ గోపాల్ వర్మ అదే కథా వస్తువుని తీసుకొని నడుపుతాడు. ఇది రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమాల స్వభావం.
ఆ స్వభావంలో భాగంగా వ్యూహం, శపథం అనే 2 సినిమాలు తీశాడు. ఒక దాంట్లోనేమో జగన్మోహన్ రెడ్డి ఆయన హీరో. మన జగన్మోహన్ రెడ్డి ఎటువంటి వాడో మొత్తం నిన్న రాజ్యాంగ దినోత్సవం రోజు చాలామంది చెప్పారు, కన్న తల్లితో సహా, కన్న తల్లి, చెల్లెలు అందరూ చెప్పారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి కథా వస్తువు రామ్ గోపాల్ వర్మకి. ఆయన మీద సినిమా, ఆయన హీరోగా సినిమా. మీకు అంతకుముందర దిశ ఎన్కౌంటర్ నిందితుల మీద ఒక సినిమా, దిశ ఎన్కౌంటర్ నిందితుల మీద వాళ్ళని ఎన్కౌంటర్ చేశారు కదా, వాళ్ళ జీవితాన్ని కథగా తీసుకొని ఒక సినిమా తీశాడు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి జీవితం ఆధారంగా ఒక కథ తీశాడు. అంటే మీరు అర్థం చేసుకోండి, అటువంటి వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. ఈ రామ్ గోపాల్ వర్మ మీద కేసు పెడితే ఆ కేసు ఏంటో కేసు ఎప్పుడో సంవత్సరం కిందట నేను ఏదో ట్వీట్ పెడితే ఆ ట్వీట్కి సంబంధించి సంవత్సరం తర్వాత ఎవరికో ఒకళ్ళకి కోపం వచ్చిందిట. అంటే నేను అన్న వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళకి కోపం వచ్చిందిట. వేరే వాళ్ళకి కోపం రావటం కూడా 3-4 ప్రదేశాలలో ఉన్న వేరే వాళ్ళకి ఒకేసారి కోపం వచ్చిందిట. ఇదిట కేసు అని చెప్పి అతను చాలా చులకన భావంతో మాట్లాడుతున్నాడు. కట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి కూడా రామ్ గోపాల్ వర్మ గురించి అంతకుముందు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడాడు. ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏం చెప్పాడు అంటే, మీరైతే వివేకం సినిమా తీసుకోవచ్చా, రామ్ గోపాల్ వర్మ శపథము, వ్యూహం అన్న సినిమాలు తీయకూడదా అని జగన్మోహన్ రెడ్డి అంటాడు. అంటే ఈ 2 మనం ఎందుకు ప్రస్తావించాల్సి వస్తున్నది అంటే, జగన్మోహన్ రెడ్డి చెప్పింది శుద్ధ అబద్ధం. ఆయన సినిమాలు తీసినందుకు కాదు కేసు పెట్టింది, ఆయన ట్వీట్లు పెట్టినందుకు. ఈ ట్వీట్లు పెట్టిన విషయం జగన్మోహన్ రెడ్డికి తెలుసా లేదు, మిస్లీడ్ చేద్దామని, సమాజాన్ని మిస్లీడ్ చేయడానికి చెప్తున్నాడా అంటే ఖచ్చితంగా సమాజాన్ని మిస్లీడ్ చేయడానికే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున రామ్ గోపాల్ వర్మ ఏం చెప్తున్నాడు, సమాజాన్ని మరింత మిస్లీడ్ చేయడానికి ఎప్పుడో ట్వీట్లు పెట్టాడు. ఏం ట్వీట్లు పెట్టావో తెలియదు. ఆయనేమో ట్వీట్ల గురించి ఆయన మాట్లాడు, ఈయనేమో ఎప్పుడో పెట్టిన ట్వీట్లు అంటాడు. పోలీసుల్ని చులకన భావంతో చూడటం రామ్ గోపాల్ వర్మ, పారిపోవటం, ఎక్కడ దాక్కున్నాడో తెలియకపోవటం, ఒక వీడియో రిలీజ్ చేయటం. ఆ వీడియోలో ఏం చెప్తాడంటే, సారీ నేను డిసప్పాయింట్మెంట్ కల్పిస్తున్నాను, చాలామంది ఏదో ఊహించుకుంటున్నారు నేనేదో బల్ల కింద దాక్కున్నానని. నువ్వు బల్ల కింద దాక్కోలా, పారిపోయావు. నువ్వు బల్ల కింద దాక్కున్నావని ఎవడన్నాడు, పారిపోయావు. ఇప్పుడు ఆ పారిపోయిన రామ్ గోపాల్ వర్మ ఆయనకి సంబంధించిన కేసుని అపహాస్యం చేసే విధంగా మాట్లాడుతున్నాడు. ఇంకొక 3వ కేసు చూస్తే విజయపాల్, ఆయన పోలీస్ ఆఫీసర్, చాలా పెద్ద సీనియర్ పోలీస్ ఆఫీసరు, రిటైర్ అయ్యాడు. ఆయన రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్లో ఆయన ప్రధాన నిందితుడు, ఈయనే కొట్టాడనేది ప్రధానమైన అభియోగం. దానికి సంబంధించి కేసు పెడితే ఆయన సుప్రీంకోర్టు దాకా వెళ్ళి, ఆయన జీతం ఎంత వస్తుందో నాకు తెలియదు కానీ ఆయన ఒక 3-4 సంవత్సరాల జీతం ఎంతైతే ఉంటుందో అంత మొత్తం కన్నా ఎక్కువ ఇచ్చి ఒక పెద్ద పేరు మోసిన న్యాయవాదులను పెట్టుకున్నాడు. సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఇతనికి యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తే, ఆయన అరెస్ట్ చేస్తే, ఆయన పోలీసుల దగ్గరకు వచ్చి నాకు తెలీదు, నాకేం సంబంధం లేదు, నేను మర్చిపోయాను అని చెప్తాడు. అంటే పోలీస్ ఆఫీసరు అట్లా చెప్పచ్చా? పోలీస్ ఆఫీసర్గా ఆయన ఎన్నో అరెస్టులు చేసి ఉంటాడు కదా, ఎన్నో కేసులు పరిశోధించి ఉంటాడు కదా, ఎన్నో కేసులు పరిష్కరించి ఉంటాడు కదా. మరి నేరస్తుడు ఇటువంటి సమాధానాలు చెబితే విజయపాలు ఏం చేసి ఉంటాడు ఆ రోజున? ఆ పని ఇప్పుడు చేయాలా పోలీసులు? నిందితుడు సమాధానం చెప్పకపోతే విజయపాల్ పోలీస్ అధికారిగా ఏం చేసి ఉంటాడో, ఏం చేసి అతనితోటి నిజం చెప్పించి ఉంటాడో ఆ పని ఇప్పుడు చేయాలా?
అదేనా అతను ఆశిస్తున్నది? అంటే 3 రకాల వ్యక్తుల గురించి నేను ఇప్పుడు మీకు చెప్పాను. ఒక రౌడీ షీటరు, ఒక మేధావి ముసుగులో ఉన్న సినిమా డైరెక్టరు, ఇంకొక అతను పోలీస్ ఆఫీసర్. ఈ మూడు ఎలిమెంట్స్ కూడా జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీలో పావులే ఇవన్నీ కూడా. ఇది ఇప్పుడు మొత్తం సమాజం మొత్తం ఆలోచించాల్సిన ముఖ్యమైన విషయం ఇదే, మిగిలిన విషయాలు కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సమాజాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాడు, ఇంకా ఎలా తప్పుదోవ పట్టిస్తున్నాడు. ఈ తప్పుడు అభిప్రాయాల నుంచి, జగన్మోహన్ రెడ్డి కల్పించే ఈ తప్పుడు అభిప్రాయాల నుంచి ఈ పౌర సమాజం తనని తాను ఎలా రక్షించుకోవాలి అనేదే ఇప్పుడు ప్రధాన ఎజెండా కావాలి. రైట్. దుర్గా మేడం, మీరు చెప్పండి. గతంలో మనం చూసాము ఆర్జీవి చంద్రబాబు గారు ఉన్న జైలు ముందుకి, రాజమండ్రి జైలు ముందుకి వెళ్ళేసి ఐఎమ్ అవుట్ సైడ్, హీ ఇన్సైడ్ అని చెప్పి ఒక ఫోటోను రిలీజ్ చేశారు. అండ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మాట్లాడిన మాటలు కావచ్చు, ఈరోజు ఆర్జీవి మాట్లాడుతున్న మాటలు కావచ్చు, కక్షపూరితంగా చేస్తుంది, పోలీసులను ఆయుధంగా మార్చుకొని ఇవన్నీ చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ ఒక పక్క ఆయన పెట్టిన ట్వీట్లు కావచ్చు, అలాగే ఆయన వైసీపీ నుంచి తీసుకున్నటువంటి డబ్బుల తాలూకు ఆధారాలు కావచ్చు, అవన్నీ కూడా బయటకు కనపరుస్తున్న పరిస్థితి. అండ్ ఈవెన్ చెప్పాలంటే ఆయన కూడా అనేసారు, గతంలో నేను ఎప్పుడో ట్వీట్లు పెట్టాను అంటే ట్వీట్లు పెట్టాను అని చెప్తున్నారు. మరి గతంలో ఇంత రెచ్చిపోయినటువంటి ఆర్జీవి మరి ఇప్పుడు పోలీసుల ముందు హాజరవ్వడానికి ఎందుకు భయపడుతున్నారు? అజ్ఞాతంలోకి నేను వెళ్ళలేదు అంటూనే ఇటు కోర్టులో ముందస్తు బెయిల్కి అప్లై చేయడం, ఇదంతా చూస్తే మరి భయపడ్డట్టు కాదు అంటారా? అండ్ ఈ రోజు కోర్టులో ఆయనకి చొక్కెదురైతే మరి ఆయన అరెస్ట్ చేసే అవకాశం కూడా ఏమైనా ఉంటుందంటారా? మీరేం చెప్తారు? ఇప్పుడు నిన్నను విజయపాల్ని కూర్చోబెట్టి పిలిచి మాట్లాడి, నాకు తెలియదు, మర్చిపోయాను, ఇందాక వారు చెప్పినట్టుగా 3 మాటలు చెప్పాడు కదా. తర్వాత అతను అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఈయన ఎవరు, రామ్ గోపాల్ వర్మ కూడా భయపడ్డాడు. అరెస్ట్ చేశాక ఎలా ఉంటుందో అతనికి తెలుసు. ఇప్పుడు సినిమా తీయటం కాదు కదండి. ఇప్పుడు ఒక సినిమా తీసామా, లేదు ఒక సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టామా, ఎదురువాడిని కించపరిచామా, అది చాలా తేలికైన పని. కానీ నువ్వు జైలుకి వెళ్ళి దెబ్బలు తింటావు అనేది అంత తేలిక కాదు కదా. ఇవాళ మీరు ఆ వీడియో చూస్తే భయపడుతున్నాడో లేదు మొహంలో కనిపిస్తోంది కదా. ఇప్పుడు నీకు దమ్ముంటే నువ్వేం చేయాలి? నిన్న పోలీసులు వచ్చినప్పుడు నువ్వు అక్కడే ఉండి నువ్వు మాట్లాడి, నీకు దమ్ముంటే నువ్వు చెప్పాలి వాళ్ళకి, నాకు టైం ఇవ్వండి ఇంకోసారి అని. అది లేకుండా నువ్వు పారిపోయావు, దాంకున్నావు. నువ్వు నిజంగా చెప్పాలని దాంకున్నావు, అందులో సందేహం లేదు. ఇంకొకటి, ఇందాక మీరు అన్నట్టుగా ఒక పాయింట్ ఏంటది, వీళ్ళు ఇప్పుడు కోపం వస్తుంది, లేకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నాడు కదా, మా వాళ్ళకు కూడా బీపీలు వచ్చేస్తాయి అవి అన్నాడు కదా. మరి ఇప్పుడు వీళ్ళకి రాకూడదు అట్లాగా? అంటే నీకొక న్యాయం, ఎదురువాడికో న్యాయం. ఇప్పుడు ఆర్జీవి అనేది ఏంటి, ఎప్పుడో 1 year క్రితం పెట్టిన దానికి ఇప్పుడు వీళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయా అని అడుగుతున్నాడు. మరి అప్పుడు ఎవరికి మనోభావాలు దెబ్బతినవా? మరి అప్పుడు మనోభావాలు దెబ్బతిన్నా కూడా కేసులు పెట్టే పరిస్థితి లేదు కదా. వాళ్ళ మనోభావాలు దెబ్బతిని అప్పట్లో వైసీపీ వాళ్ళు, అందుకని వాళ్ళు మంగళగిరి ఆఫీస్ మీద దాడి చేస్తారు. మనోభావాలు దెబ్బతినే కదా, వాళ్ళు బీపీ వచ్చేసి వాళ్ళు అలా చేసేస్తారు. ఇప్పుడు వీళ్ళు మాట్లాడితే వీళ్ళకి మనోభావాలు దెబ్బతినవు. ఇప్పుడు ఎవరికో మనోభావాలు దెబ్బతిని కేసులు పెట్టకూడదు. ఇప్పుడు ఆర్జీవి చెప్తుంది అదే కదా. మరి ఆ రోజు నువ్వు ఎందుకు ప్రశ్నించలేదు? మరి ఆ ప్రస్తావన కూడా నేను ఆర్జీవి తీసుకురావాలి కదా ఇవాళ వీడియోలో. అవేవి తీసుకురావట్లా. ఇప్పుడు పారిపోయాడు, ఖచ్చితంగా పారిపోయాడండి, పిరికి పందండి. మీరు గమనిస్తే ఎవరు జగన్మోహన్ రెడ్డి దగ్గర చుట్టూ ఉండే వాళ్ళందరూ కూడా పిరికి పందలే. ఇప్పుడు ఎవడిని తీసుకోండి మీరు, ఎవడైనా దొరుకుతాడా? ఎవడైనా వచ్చి ధైర్యంగా ఎదుర్కొంటానని అంటాడా? అసలు జగన్మోహన్ రెడ్డే పారిపోతాడు ముందు ఎలహంకకి. మనం మాట్లాడుకుని 16 సార్లు 4 నెలల్లో పారిపోయాడంటే అంటే ఇక్కడ ఉంటే ఎక్కడ అరెస్ట్ అయిపోతానా అని భయం. కాబట్టి ఇవాళ మనోభావాలు దెబ్బతిన్నాయట అంటూ వ్యంగ్యంగా మాట్లాడాడు కదా, దీని మీద కూడా కేసు పెట్టాలి. మళ్ళీ ఇంకొక మాట అన్నాడు, నేను పోలీసులను ఏమంటలేదు, అధికారులను ఏమంటలేదు. ఎందుకలా తగ్గావు? వర్మ తగ్గకూడదు కదా. అక్కడే తెలుస్తాను కదా నువ్వు తగ్గావో లేదో. నీ మొహం ఇవాళ చూసుకుంటే ఎలా ఉందో చూసుకోండి. వర్మ మొహం ఇవాళ అంటే నిద్ర లేకుండా భయంతో ఉన్నాడు. ఇవాళ నిన్నను వాళ్ళ లాయర్ కూడా మాట్లాడుతున్నాడు కదా, వర్చువల్గా మమ్మల్ని చెయ్యండి అని. ఎందుకు వర్చువల్గా చేయాలి? మీకు ధైర్యం ఉంది అని చెప్పండి మీరు. మరి చంద్రబాబు నాయుడు మీద పోస్ట్ పెట్టినప్పుడు ఏమైంది? నువ్వు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఆయన లోపల ఉన్నాడు, నేను బయట ఉన్నాను అన్నావు.
అంటే మరి 53 డేస్ ఆయన జైల్లో ఉండి ఆయన రాయల్గా ఆయన బయటకు వచ్చారు. ఈ రోజు నువ్వు జైల్లోకి వెళ్తే నువ్వు దొంగగా వెళ్తావు, నువ్వు రాయల్గా వెళ్ళలేవు లోపలికి, ఎందుకంటే నువ్వు తప్పు చేసావు. నీకు అసలు ఈరోజు ఏముందని ఇందాక వారు చెప్పినట్టుగా ఇప్పుడు ఈ 3 క్యారెక్టర్స్ మనం తీసుకుంటే అంటే ఈ 3 క్యారెక్టర్స్ జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ రిఫ్లెక్షన్స్ అన్నమాట. అంటే ఆయన అంతరాత్మ ఏదైతే ఉందో, ఆయన ఆలోచన ఏదైతే ఉందో, ఆయన ఏదైతే చేస్తాడో వీళ్ళ 3లో ప్రతిఫలించాయి. అంటే ఇవన్నీ కూడా అతని గుణాలు. ఎవరివి? జగన్మోహన్ రెడ్డివి. కాబట్టి అతని చుట్టూ ఉండేవాళ్ళు అలాంటి వాళ్ళే ఉంటారు. ఒక్క మంచి వాళ్ళని చూపించండి మీరు. బోరుగడ్డ అనేవాడికి చాలా మంచివాడు. అదే ఆయన కూడా పాప మనశ్శాంతి వెతుక్కుంటున్నాడు ఆయన. అందుకని అందరూ తగ్గవాళ్లే. శాంతిలు వెతుక్కుంటారు, లేకపోతే మరొకటి వెతుక్కుంటారు. దువ్వాడ లాంటి వాళ్ళు పాపం లక్ష్మీపార్వతితో పోల్చుకుని, ఎన్టీఆర్తో పోల్చుకుని ఆయన దివ్యలను వెతుక్కుంటాడు. కాబట్టి అంటే గ్రేట్ క్యారెక్టరిస్టిక్స్ అందరికీ ఉంటాయి అన్నమాట. ఇవాళ బోరుగడ్డ అక్కడ చక్కగా రాజభోగాలు అనుభవిస్తున్నాడు. ఒక్కొక్కరిని మీరు తీసుకోండి. విజయపాలు మర్చిపోతాడు పాపం. ఇప్పుడు ఇవాళ రఘురామకృష్ణరాజు గారు ప్రెస్ మీట్ పెట్టి సునీల్ కుమార్కి అర్జెంటుగా లుకౌట్ నోటీసులు ఇవ్వండి, లేకపోతే పారిపోతాడు, తెలంగాణలో ప్రభాకర్ రావు పారిపోయినట్టని. కాబట్టి అంటే ఒక్కొక్కళ్ళు ఎలా ఉన్నారు, ఎలా పారిపోదామా, ఎలా దాంకుందామా, ఎక్కడ దాంకుంటారు, ఎంతకాలం దాంకుంటారు. ఇప్పుడు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి పిలిచి మీరు నా వెనకాల ఉండండి నేను చూసుకుంటానంటాడా? ఏమైనా అభయహస్తం ఇస్తాడా? అర్జునుడిని అన్నాడు కదా, మరి అర్జునుడిలాగా కాపాడతాడా? మనకి పిడుగులు పడితే అర్జున పల్గొనగా పార్థ కిరీటి అది చెప్పమంటారు, మీకు తెలుసు కదా. అట్లాగే ఇవాళ జగన్ 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 అంటే జగన్ వచ్చి నా వెనకాల దాంకోండి మిమ్మల్ని వీటి నుంచి కాపాడతానంటాడు. అంటే ఈ అరెస్టులు ఎప్పుడైతే జరుగుతున్నాయో అప్పుడు 1-2 రోజుల్లో పొన్నవోలు కావచ్చు, అంబడి కావచ్చు, వీళ్ళందరూ ఇది హెల్ప్ లైన్ నెంబరు, మీకు ఎవరికి దగ్గరికి పోలీసులు వచ్చిన ఇబ్బందులు ఎదురైనా ఈ నెంబర్లకు ఫోన్ చేయండి అని చెప్పి నెంబర్లు ఇచ్చారంట. ఆ తర్వాత నుంచి అవి పనిచేయట్లేదంట. పొన్నవోలు గారి పర్సనల్ మొబైల్ నెంబర్కి చేస్తే ఇగో నేను వేరే నెంబర్ ఇస్తా అని చెప్పి వేరే నెంబర్ ఇస్తున్నానంట, లిఫ్ట్ చేయట్లేదంట. అది ఇప్పుడు పరిస్థితి. ఇప్పుడు పొన్నవోలు వచ్చాను వాదిస్తున్నాడా? పోనీ చెప్పండి. ఎవరికి కూడా ఇప్పుడు ఆయన అభయహస్తం ఇవ్వడు. వీళ్ళు పిచ్చాళ్ళలాగా వెళ్ళారు, డబ్బులు ఇచ్చాడు ఆయన. వైసీపీలో ఏదో ఉందనుకుని ఇప్పుడు పోసాన్లాగా కాళ్ళు పట్టుకుంటాననేవాడు ఒకడు, క్షమించమని అడిగేవాడు ఒకడు, శ్రీరెడ్డి లాంటి వాళ్ళు మమ్మల్ని క్షమించండి అంటున్నారు వాళ్ళు. ఎవడు చూసినా ఆఖరి కాళ్ళబేరానికే వస్తున్నారు. ఎవడు కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి మాకు అభయహస్తం ఇచ్చాడని ఎవరు చెప్పట్లేదు కదా. అంటే చేసేటప్పుడేమో జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు అభయహస్తం వచ్చేసరికి మళ్ళీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ కావాల్సి వస్తున్నారు. సో ఇవాళ తెలుగుదేశం కూటమి వైపు ఈ మొత్తం ఈ గ్యాంగ్ అంతా చూస్తోంది. కాబట్టి ఎవ్వడు తప్పించుకోలేడండి. ఇవాళ జైలు అయితే వాళ్ళకి తప్పదు, అరెస్టులు ఎవ్వడు తప్పించుకోలేడు. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు అరెస్టుల పర్వం మొదలైంది. నిన్న పవన్ కళ్యాణ్ క్లియర్గా చెప్పాడు, వర్మ ఎక్కడున్నా ఈడ్చుకొస్తామన్నాడు. పవన్ కళ్యాణ్ అస్సలు ఊరుకోడు. ఇప్పుడు అతనికి తెలుసు వర్మకి, అందుకే భయపడి దాంకున్నాడు ఇవాళ. ఇంకొకటండి, ఎక్కడున్నాడో పోనీ కనీసం లొకేషన్ నుంచి ఏమైనా వీడియో తీయగలిగాడా దమ్ముంటే. నేను షూటింగ్లో ఉన్నానంటున్నాడు కదా, ఆ షూటింగ్ స్పాట్లోంచి తీయాలి కదా. అంటే పోలీసులు అక్కడికి వస్తారని భయమే కదా నిజంగా షూటింగ్లో ఉంటే. ఎక్కడో ఎంజాయ్ చేస్తున్నాడు అంతే. రైట్ సార్, మీరు అన్నట్టు విజయపాల్ విషయానికి వస్తే ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ మనం చూసాము మీరు అన్నట్టు పెద్ద పెద్ద లాయర్లు పెట్టుకున్న కేసు వెళ్తున్నాడు కోర్టుకి అని చెప్పి. అండ్ ఇంకోటి సార్, ఇప్పుడు ఏం అడిగినా తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అన్నదానికి అంటే పోలీసులు ఎలాంటి టార్చర్ పెడతారో అన్న విషయం ఆయనకి తెలుసు. కానీ ఆయన ఏ ధైర్యంతో అంత ఇదిగా సమాధానం చెప్తున్నాడు అనుకోవచ్చు. అంటే వాళ్ళ టార్చర్ ఎలా ఉంటుందో తెలిసి కూడా తెలీదు, గుర్తులేదు, ఎన్నాళ్ళు ఇలా చేసుకుంటూ వస్తారు. అండ్ ఈలోపు మరి ఆయన ఏమైనా వివరాలు బయట పెడితే మరి నెక్స్ట్ సునీల్ గారే అంటారా? మీరేం చెప్తారు? ఇక్కడ ఏంటి అంటే విజయపాల్ కేసు కొంచెం డిఫరెంట్. ఏంటి అంటే విజయపాల్ అంత కాస్ట్లీ లాయర్లను పెట్టుకొని వాదించటం అదంతా కూడా మామూలుగా వ్యక్తిగతంగా అయితే ఎవరు చేయలేరు. అతను బయటికి పడితే అంటే బయటపడితే, లేకపోతే అరెస్ట్ అయితే, లేకపోతే అక్కడ ఏదన్నా పోలీసుల దగ్గర నోరు విప్పితే ఎవరికి ప్రమాదమో వాళ్ళకి తెలుసు. విజయపాల్ నోరు విప్పితే మాకు ప్రమాదం అని నా లెక్క ప్రకారం నలుగురు అనుకుంటూ ఉంటారు. టాప్ క్రీమీ లేయర్ ఉంది, నలుగురు క్రీమీ లేయరు వాళ్ళకి తెలుసు. అందుకని ఆ నలుగురు
విజయపాల్ నోరు విప్పకుండా రకరకాలుగా అతనికి చెబుతూ ఉన్నారు, హామీలు ఇస్తూ ఉన్నారు అనేది నా అనుమానం. అదేవిధంగా బోరుగడ్డ అనిల్ విషయంలో కూడా, బోరుగడ్డ అనిల్కి అక్కడ సకల సౌకర్యాలు కల్పించటానికి ఒక వైసీపీ నాయకుడు పోలీసులకి 5 లక్షల రూపాయలు ఇచ్చాడు. 5 లక్షల రూపాయలు ఇచ్చి 2 లక్షలేమో ఒక పోలీస్ ఆఫీసర్కి, ఇంకో 3 లక్షలు ఎవరెవరికి వెళ్ళినాయి అనేది ఇంకా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. వైసీపీ నాయకుడు ఇవ్వటం ఏంటి? బోరుగడ్డ అనిల్ అరెస్ట్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? మాకేం సంబంధం లేదన్నాడు. బోరుగడ్డ తెలియదు అన్నాడు. బోరుగడ్డ ఎవరో మాకు తెలియదు అన్నాడు. బోరుగడ్డకి నాకు సంబంధం లేదన్నాడు. అదేంటంటే ఆయన మరి మీ కళ్ళల్లో ఆనందం చుట్టానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు కదా అని అడిగితే మాకు సంబంధం లేదు, అసలు అతను ఎవరు మా పార్టీకి సంబంధం లేదన్నాడు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు 5 లక్షలు ఎందుకు ఇచ్చాడు? అంటే బోరుగడ్డ అనిల్ని జాగ్రత్తగా చూసుకోమని పోలీసులకి లంచం ఇచ్చిన వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఇతను ఎందుకు ఇచ్చాడు? విజయపాల్ అయిపోయింది, ఇది అయిపోయింది. రామ్ గోపాల్ వర్మదైతే నేరుగా జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేశాడు. సో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి బయటకి కనపడే ఫేసులు ఇవన్నీ కూడా. వీళ్ళు బోరుగడ్డ అనిల్ తనతోటి ఎవరు చేయించారో ఇప్పటికే చాలా విషయాలు చెప్పాడు. వాటిని గనక పూర్తిగా ఒప్పుకుంటే ఒక టాప్ నలుగురు ఫిక్స్ అయిపోతారు. విజయపాల్ మొత్తం నేరం ఒప్పుకుంటే టాప్ 4 ఫిక్స్ అయిపోతారు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ రేపొద్దున పట్టుబడి రామ్ గోపాల్ వర్మతోటి ఎవరు సినిమాలు తీయించారు, రామ్ గోపాల్ వర్మతోటి ఎవరు పోస్టులు పెట్టించారు అనేది తేలిపోతే టాప్ 4 ఫిక్స్ అయిపోతారు. అంటే ఆ టాప్ 4 ఎవరు అంటే ఇప్పుడే మనం చెబితే బాగుండదు. ఆ టాప్ 4 ఈ ముగ్గురిని కాపాడుకోవటానికి, ఈ ముగ్గురిని ఎవరైతే మనం చెప్పుకుంటున్నామో ఈ ముగ్గురిని కాపాడుకోవటానికి శత విధాల ప్రయత్నం చేస్తున్నారు. లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ ఉన్నారు. ఎంతవరకు ఖర్చు పెట్టగలుగుతారు, ఎంతవరకు ఈ కేసుల్ని ఒక లాజికల్ కంక్లూజన్కి రాకుండా ఆపగలుగుతారు అనేది మరి అది చూడాలి, చూడాలి. వాళ్ళ దృష్టిలో ఇవి చాలా చిన్న కేసుల్లా కనిపిస్తున్నాయి. సరే, హత్యలు చేసిన వాళ్ళవే ఇంత సంవత్సరాలు అవుతున్నా నడవట్లేదు, ఇది ఒక పెద్ద కేసు అన్నట్టు మాట్లాడుతున్నారు. బాగా చెప్పారు మీరు, చాలా బాగా ఈ కేసులన్నీ బాగా స్టడీ చేసినట్టుగా కనపడుతున్నది. వాళ్ళ ధైర్యం కూడా అదే. వివేకానంద రెడ్డిని అడ్డంగా గొడ్డలు పెట్టి నరికితేనే దిక్కు దివాణం లేదు. ఈ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు ఇవొక లెక్క మాకు అన్న ఉద్దేశంలోనే వాళ్ళు ఉన్నారు. చక్కగా మీరు చాలా వాళ్ళ మనస్తత్వాన్ని కరెక్ట్గా కనిపెట్టి చెప్పారు. అందుకనే ఏమవుతున్నది అంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా కేసులు ఇవి కాదు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని ఉన్నాడు, అతని మీద ఫోక్సో కేసు పడ్డది, ఫోక్సో కేసు పడ్డది. అందుకని ఆంధ్రప్రదేశ్ పోలీసులు జగన్మోహన్ రెడ్డి చేతిలో కీలుబొమ్మలు అనే అనుకున్నారు చాలామంది, ఇప్పటికే అదే అనుకుంటున్నారు. కానీ పోలీసులకి స్వేచ్ఛ ఇస్తే వాళ్ళు ఏం చేయగలుగుతారు, ఎట్లా సమాజంలో ఎట్లా మార్పు తేగలుగుతారు అనేది ఈ 6 నెలల కాలంలోనే చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ రోజున మీరు సోషల్ మీడియా పోస్టింగ్స్ చూస్తే జుగుప్సాకరమైన పోస్టింగులన్నీ తగ్గిపోయినాయి, మార్ఫ్డ్ ఫోటోలు తగ్గిపోయినాయి. బాగా అంటే ఒక ఈ డబుల్ మీనింగ్ తోటి వేసే వీడియోలు అవన్నీ తగ్గిపోయినాయి. చాలా వరకు సోషల్ మీడియా కంట్రోల్ అయింది. ఇది కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసుల వాళ్ళ సమర్థతకి ఇది లేటెస్ట్ ఎగ్జాంపుల్. అందుకని పోలీసులను కూడా తక్కువ అంచనా వేయటానికి వీల్లేదు. రామ్ గోపాల్ వర్మ ఎక్కడో కలుగులో దాక్కొని మొత్తం కెమెరా ఇట్లా లైట్లు పెట్టుకొని ఒక కెమెరా పెట్టుకొని జోకేస్తూ మాట్లాడినంత మాత్రాన అతని గుండెల్లో దాగున్న, ఇందాక దుర్గ గారు కూడా అదే చెప్పారు, అతని ముఖంలో భయం ప్రస్ఫుటంగా కనపడుతున్నది అని. ముఖంలోనే కాదు మేడం, గొంతులో కూడా ఆ వణుకుతున్నది, షేక్ కనపడుతున్నది. మీరు జాగ్రత్తగా గమనించండి.
ఏదో జోక్ వేస్తున్నట్టు మాట్లాడుతున్నాడు. కానీ రామ్ గోపాల్ వర్మ తను తీసిన సినిమాల్లో అన్ని సినిమాలే మామూలుగా ఏదో ఒక మాఫియా డాన్ గురించి సినిమా తీస్తాడు. ఆ మాఫియా డాన్ ఎంత పవర్ఫుల్లో చూపిస్తాడు. పోలీసులు ఎంత పవర్ఫుల్లో తెలియదు కదా రామ్ గోపాల్ వర్మకి. డాన్ పవర్ఫుల్ అనేదే ఇప్పటివరకు రామ్ గోపాల్ వర్మకి తెలిసింది. ఇప్పుడు పోలీసులు ఎంత పవర్ఫుల్లో తెలుస్తున్నది. అందుకోసం అని చెప్పి అతను చాలా కంగారు పడుతున్నాడు. బోరుగడ్డ అనిలేమో తనని జాగ్రత్తగా చూసుకోవడానికి లంచం ఇచ్చారు వైసీపీ నాయకులు అన్న విషయం బయటపడటంతో అతను భయపడుతున్నాడు. తను చెప్పకపోతే, నిజం చెప్పకపోతే పోలీసులు ఏం చేస్తారో అని ఈ పోలీస్ ఆఫీసర్ విజయపాల్కి భయం. నిజం చెబితే ఆ నలుగురు ఏం చేస్తారని అదొక భయం. అందుకని విజయపాలు భయంలోనే ఉన్నాడు, రామ్ గోపాల్ వర్మ భయంలోనే ఉన్నాడు, బోరుగడ్డ అనిలు భయంలోనే ఉన్నాడు. మొత్తం ఇవన్నీ బయటకు వస్తాయేమోనని జగన్మోహన్ రెడ్డి కూడా భయంలోనే ఉన్నాడు. రైట్. ఇప్పుడు సార్ అన్నట్టు ఆర్జీవి అన్ని డాన్ సినిమాలే తీస్తారంటే ఆయన కొంత పేరు కూడా ఉంది, మాఫియాతో ఆయనకి కొంచెం టచ్ ఉంది అని కూడా మనం గతంలో చాలాసార్లు విన్నాము. అండ్ ఇప్పుడు మంచి గుర్తు చేసావమ్మా. టచ్ ఉండటం ఏంటి? ఒక సినిమాకి సెన్సార్ సర్టిఫికేట్ రాకపోతే నేను దావూద్ ఇబ్రాహింతో ఫోన్ చేసి మాట్లాడాను, నాకు సర్టిఫికేట్ వచ్చేస్తుందని చెప్పాడు, వచ్చేసింది సర్టిఫికెట్. మామూలు కనెక్షన్ కాదు. రామ్ గోపాల్ వర్మకి అండర్ గ్రౌండ్ దాదాలతోటి వాళ్ళతో మాఫియాతోటి నేరుగా ప్రత్యక్షంగా సంబంధాలు ఉన్నాయనేది ఆ సెన్సార్ సర్టిఫికెట్ వచ్చిన తర్వాత ప్రూవ్ అయింది. ఈ విషయం నేను చెప్పటం కాదు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు చెప్పటం కాదు, ఈ విషయం రామ్ గోపాల్ వర్మే చెప్పుకున్నాడు. ఓకే. అయితే ఈ నేపథ్యంలోనే కొన్ని వార్తలు కూడా చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఏంటి అంటే అఫీషియల్గా 1.5 ఆయనకి పార్టీ నుంచి వెళ్ళింది, ఇంకా అన్అఫీషియల్గా ఆయనకి ఎంత డబ్బు వెళ్ళి ఉంటుందో ఈ మూవీస్ కోసం, అలాగే ఆయన పెట్టిన పోస్టుల కోసం. ఇవన్నీ కాకుండా గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో వేల కేజీలు డ్రగ్స్ పట్టుబట్టడం కూడా మనం చూసాము. దీని వెనుక కూడా రామ్ గోపాల్ వర్మ గారి పాత్ర ఉండి ఉంటుంది. ఆ దిశగా ఎంక్వైరీ చేస్తే కూడా బయటికి రావచ్చు అంటున్నారు. సో ఆ ఛాన్స్ ఉందంటారా? మీరేం చెప్తారు? రామ్ గోపాల్ వర్మ కోట్లు తీసుకున్న మాట వాస్తవం. ఇప్పుడు ఆ కోట్ల వల్ల ఆయన ఇలా ఇరుక్కున్నాడు, అది కూడా అందరికీ తెలిసిన విషయం. ఇందాక ఆయన చెప్పినట్టుగా అందరూ భయం నీడలో ఈరోజు బతుకుతున్నారు. ఇప్పుడు నిజంగా రామ్ గోపాల్ వర్మ పారిపోలేదు, నేను చాలా ధైర్యవంతుడిని అన్నాడు కదా, మరి ఫోన్ ఆన్ చేసి పెట్టుకోమనండి. ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు చేశాడండి? దమ్మున్నవాడు ఎవడైనా ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాడా? రండి చూసుకుందాం అనాలి కదా. మరి అన్ని డాన్ సినిమాలు తీశాడు. ఇప్పుడు డాన్లు ఎప్పుడూ కూడా చీకట్లోనే ఉంటారు కదా. పోలీసులను ఎప్పుడు కూడా ఆయన చాలా ఏమనాలి జోకర్స్లా చూపిస్తాడు ఆయన సినిమాల్లో. కానీ ఇందాక వారు చెప్పినట్టు ఈరోజు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అంటే ఏంటో ఆయన ఒక్కసారి అరెస్ట్ అయితే తెలుస్తుంది కాబట్టి భయపడదాం అనుకున్నాడు. పోలీసు వాళ్ళ ఒక్కసారి అదేమంటారు ఆ దెబ్బ రుచి చూశాడంటే జన్మలో మళ్ళీ డాన్ సినిమాలు తీయడు ఆయన. ఇకపోతే కోట్లు తింటాం అనేది వాస్తవం. డ్రగ్స్ అంటారా, అసలు రామ్ గోపాల్ వర్మకి లేని అలవాటే ఉందండి. మనం మాట్లాడుకుంటే కూడా సిగ్గుచేటు. మీరు చూసారో లేదో నాకు తెలియదు ఆయన కొన్ని ఇంటర్వ్యూస్. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇంటర్వ్యూస్ చూడటం వేరు, అక్కడ ఆ యాంకర్తో మాట్లాడుతూ లేదు ఆయన ఆన్ స్క్రీన్ ఉండి ఇక్కడ ఒక ఫోన్ పెట్టుకుని ఆయన చూసే సినిమాలు ఏంటో ఆయన చెప్తూ ఉంటే అసలు ఆయన స్టూడియోలో ఎలా కూర్చొని ఇచ్చారో నాకు అర్థం కాదండి. మరి ఆ యాంకర్ కూడా నవ్వుతూ చాలా సరదాగా మాట్లాడుతూ అదే చెప్తున్నా, యాంకర్ సంగతే చెప్తున్నా. అసలు ఛానల్ సంగతి మనం ఆలోచించాలి. మరి ఇలా ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇలాంటి వాళ్ళు పిచ్చాళ్ళలాగా ఇలాగే ఉంటారు. వాడికేం పోయింది? వినేవాడు ఉంటే చెప్పేవాడు ఉంటాడు, అంతే కదా. డబ్బులు ఇచ్చేవాడు ఉంటే తీసుకునేవాడు ఉంటాడు. అంటే ఇప్పుడు ఈ సైకో మనస్తత్వం జగన్ ఏదైతే ఉందో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ మనస్తత్వం ఇంతమందిలో ప్రతిఫలించింది. ఇప్పుడు ఒకడి వల్ల ఇంతమంది దెబ్బతిన్నారు, ఒకడి వల్ల ఇంతమంది జైలుకి వెళ్తారు, మళ్ళీ ఆ ఇంతమంది వల్ల ఈ ఒకడు జైలుకి వెళ్తాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లెక్క ఇక్కడ తప్పింది. సరే వీళ్ళందరినీ వదిలేసాం, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, నాకు మానసిక ఆనందం ఇస్తారు అనుకున్నాడు. కానీ ఈ మానసిక ఆనందం రేపొద్దున నన్ను జైలుకి తీసుకెళ్తాను ఆలోచించలేదు ఆయన. ఇంతమందిని పెంచి పోషించి ప్రజల సొమ్ము ఇచ్చేసి వాళ్ళకి 1.5 మీరు అన్నట్టుగా ఎవడి సొమ్ము అండి అది? ప్రజల సొమ్ము. అది పార్టీకి ఎక్కడున్నాయి డబ్బులు? జగన్మోహన్ రెడ్డి అంటేనే ప్రజల సొమ్ము. ఆయన రూపాయి సంపాదించాడు ఆయన జీవితంలో ఎప్పుడైనా? ఆయనకు తెలుసా అసలు కష్టం అంటే ఏంటో? ఆయన మాట్లాడతాడు అంతే. ఇగో నిన్న ఎవరు విద్యార్థులు కూడా 6,500 కోట్లు ఎగ్గొట్టాడు, మళ్ళీ తెల్లారులేస్తే ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. కాబట్టి ఇవాళ అసలు మీరు చెప్పండి, ఇందాక డ్రగ్స్ గురించి అడిగారు మీరు.
డ్రగ్స్ విషయంలో ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ మనస్తత్వం తెలిసిన వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డితో ఆ విషయంలో కూడా ఆయనకు వాటా ఉందా అనే సందేహం డెఫినెట్గా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా మరి అండర్ గ్రౌండ్ డాన్లతో సంబంధాలు ఉన్నాయంటే, డాన్లు అంటేనే మాఫియా అంటేనే డ్రగ్స్ ఫస్ట్. కాబట్టి ఒక తీగ ఇప్పుడు ఇది కదిల్చారు, మొత్తం డొంక కదులుతుంది, మొత్తం అన్ని విషయాలు వస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఈ చిన్న విషయంతో అంటే సోషల్ మీడియా పోస్ట్ అనే దాంతో మొదలయ్యి డ్రగ్స్ మాఫియాతో ఎండ్ అవుతుందా ఎవరు రామ్ గోపాల్ వర్మ జీవితం అనేది మనం రేపొద్దున కథా వస్తువుగా ఎవరైనా సినిమా తీయటానికి కూడా అరెస్ట్ అయినా గడి ఇవన్నీ బయటకు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. రైట్ సార్, మీరు ఇందాక చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి శాఖలో ప్రతి వ్యవస్థలో కూడా ఆయన మనుషులు ఉండటం. అండ్ బోరుగడ్డ అనిల్ విషయంలో ఒకళ్ళిద్దరు ఆఫీసర్స్ కొంచెం ఉన్నా వాళ్ళని సస్పెండ్ చేస్తున్న పరిస్థితి. అండ్ మీరు చెప్పారు ఆర్జీ ఇవాళ కాకపోతే రేపైనా అరెస్ట్ అవుతారని. ఇంకా విజయపాల్ విషయానికి వస్తే ఆయన అరెస్ట్ కూడా జరిగింది. కానీ సార్ ఈ జత్వానీ కేసు ఒకటి, రఘురామ కృష్ణరాజు గారి కేసు సిఐడి చేతిలోకి వెళ్ళింది. సో మరి దీని తర్వాత మూవ్మెంట్ కొంచెం ఫాస్ట్గా ఉండే అవకాశం ఉంటుందంటారా? అంటే మరి ఇప్పుడు ఆయన సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారా, మరి నార్మల్ పోలీసులు అరెస్ట్ చేసి వాళ్ళకి అప్పగించే ఛాన్స్ ఉంటుందంటారా? ఏ విధానంలో అది ముందుకు వెళ్ళబోతుందంటారు? సిఐడి పోలీసులు కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసుల కిందే వస్తారు. అందువల్ల ఎవరు అరెస్ట్ చేసినా పెద్ద తేడా ఉండదు. ఇక్కడ ఏంటి అంటే ఈ కేసులన్నీ కూడా అంటే వీళ్ళందరి మీద కేసులు బుక్ అవుతూ ఉన్నాయి. రామ్ గోపాల్ వర్మ లాంటి కొంచెం తెలివిగలవాడు కాబట్టి ఏమంటున్నాడంటే ఎప్పుడు సంవత్సరం కిందట పెడితే ఇప్పుడు పెడతారా అంటున్నాడు. మేధావికి అంత పెద్ద మేధావి, అంత పెద్ద మేధావి సునీల్ కుమార్ అంటే ఐపీఎస్ ఆఫీసర్, గ్రేట్ ఐపీఎస్ ఆఫీసరు. తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఇదే మాట మాట్లాడాడు. వీళ్ళందరూ ఏంటి అంటే ఎప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఏ సందర్భంలో అనేది మీకేదో మీరు కొంచెం మర్చిపోయినట్టున్నారు, గుర్తు చేస్తా. ఎప్పుడో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిందిట, ఆ కేసు తెచ్చి ఇప్పుడు పెడుతున్నారు అన్నాడు. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి అప్పుడు నువ్వు కేసు పెట్టలేదు కదా సజ్జల రామకృష్ణారెడ్డి, అందుకని ఇప్పుడు పెడతా. అదే కదా మరి. అలా అంటే ఇప్పుడు ఈ మాట కూడా అంటారేమో సార్, ఎప్పుడో బాబాయ్ హత్య జరిగింది ఇప్పుడు ఎందుకు అంటారు. ఇక అదే విధంగా సునీల్ కుమార్ కూడా అదే అన్నాడు, ఎప్పుడో జరిగితే ఇప్పుడు పెడతా. రామ్ గోపాల్ వర్మ కూడా అదే అంటున్నాడు, ఎప్పుడో పెడితే ఇప్పుడు పెడతారా అని. మర్డరు ఎప్పుడు జరిగినా అప్పుడు మర్డర్ అని తెలియకపోతే తర్వాత మర్డర్ అని తెలిస్తే కేసు రీఓపెన్ చేస్తారు. అది భారత శిక్షాస్మృతి ఇప్పుడు మారింది కదా. అట్లా మర్డర్ జరిగింది, డెడ్ బాడీని పూడ్చిపెట్టేశాం, ఎవ్వరు కనుక్కోలేదు, అస్సలు కేసులు లేకుండా చేసుకున్నాం అనుకుని చాలామంది మర్డర్ చేసిన వాళ్ళు ఒక 20 ఏళ్ళ తర్వాత 30 ఏళ్ళ తర్వాత మొత్తం అదంతా తీసి మళ్ళీ కేసు పెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. 1 ఇయర్ అయిపోతే మర్డర్ కేసులు తీసేసేయాలండి, పెట్టకూడదు. 1 ఇయర్ మా మీద కేసు పడకపోతే మేము మర్డర్ చేసినట్టు కాదండి అంటే ఎట్లా ఉంటుందో వీళ్ళు చెప్పేది కూడా అట్లాగే ఉంటుంది. ఎప్పుడో పెట్టిన కేసు ఎవరి మీదో పెడితే ఇంకొకళ్ళ కోపం వచ్చింది, మనోభావాలు దెబ్బతింటే. ఎవరి మీదో పెడితే ఇంకొకళ్ళ కోపం రావటం కాదు ఇక్కడ విషయం ఏంటంటే నువ్వు పెట్టావా లేదా అనేది కేసు. ఇప్పుడు ఆయన బాధ ఏంటంటే 3 చోట్ల పెట్టేశారు, నన్ను ఇబ్బంది పెడుతున్నారని. ఖచ్చితంగా ఇబ్బంది పెడతారు. ఎందుకంటే ఆ పోస్ట్ పెట్టే విధానం కూడా ఇందాక మీరు చెప్పారు, దుర్గ గారు కూడా చెప్పారు. రాజమండ్రి జైలు ముందర వెళ్ళి నేను బయట ఉన్నాను, ఆయన లోపల ఉన్నాడు అంటే ఏంటి నీ ఉద్దేశం ఏంటి వర్మ? అంటే ఎప్పుడు వెళ్తాను అనుకున్నాడు. అంటే నీ ఉద్దేశం ఏంటి వర్మ? నువ్వేమనుకున్నావు? అంటే ఆయన పర్మనెంట్గా లోపల ఉంటాడు, నువ్వు పర్మనెంట్గా బయట ఉంటావు అనుకున్నావా? ఆ ఉద్దేశమా? నువ్వు ఆయన లోపల ఉన్నాడు కరెక్టే. ఆయన దేని మీద ఉన్నాడు? 17A ప్రకారం నన్ను అరెస్ట్ చేయలేదు, ఇల్లీగల్గా అరెస్ట్ చేశారు. 17A ప్రకారం నా మీద కేసు కొట్టేయండి అని వెళ్ళాడు ఆయన. 17A ప్రకారం కాకుండా, అంటే ముందు గవర్నర్ అనుమతి తీసుకోకుండా తప్పుడు ప్రొసీజర్ తోటి కేసు పెట్టారు కాబట్టి
ఈ కేసుని కొట్టేయండి. ముందస్తు బెయిల్ ఆప్షన్ ఉన్నా కూడా వెళ్ళలేదు కదా, బెయిల్ ఆప్షన్ ఉన్నా తీసుకోలేదు కదా. జడ్జి ప్రతి కోర్టులో కూడా చంద్రబాబు నాయుడు తోటి జడ్జీలు చెప్పారు స్వయంగా జడ్జీలు, సార్ బెయిల్కి అప్లై చేసుకోండి సార్, బెయిల్ ఇస్తాం సార్ బెయిల్ ఇస్తాం సార్, ప్లీజ్ సార్ మీరు బెయిల్కి అప్లై చేసుకోండి సార్ అని అడిగారు. ప్రతి కోర్టులో అడిగారు. మాకు బెయిల్ అక్కర్లేదు, క్వాష్ పిటిషన్ పెండింగ్లో ఉంది, దాని మీద జడ్జిమెంట్ రావాలి అని చంద్రబాబు నాయుడు అనుకున్నాడు. అంటే అది నేను నేరం చెయ్యలేదు, నా మీద అక్రమంగా కేసు పెట్టారు అని బలంగా అనుకున్న వ్యక్తే ఆ విధంగా చేయగలుగుతాడు. ఐఆమ్ హియర్ అవుట్ సైడ్, యు ఆర్ ఇన్సైడ్ అంటే ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళి ఐఆమ్ అవుట్ సైడ్, యు ఆర్ ఇన్సైడ్ అని ఇంకొక మనిషి వెళ్ళి అక్కడ పెడితే ఎట్లా ఉంటుంది రామ్ గోపాల్ వర్మ నీకు? అంటే ఇవన్నీ కూడా నేనేదో కక్ష సాధించటం, వాడిని చేయటం, వీడిని బీలిటిల్ చేయటం, ఇది కాదు నా ఉద్దేశం. కక్ష సాధింపు అయితే నోటీసులు కూడా ఎందుకు సార్, సడన్గా వెళ్ళి అరెస్ట్ చేసేవాళ్ళు కదా బాబు గారు. అరెస్ట్ చేసి కొట్టుకుంటూ తీసుకొచ్చాం. మనం రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేసి కొట్టుకుంటూ తెచ్చారు కదా, అట్లా తీసుకెళ్ళచ్చు. నేను ఎందుకు చెప్తున్నానంటే రఘురామకృష్ణరాజు గారు ఎవరు బతికారు, ఆయన కొంచెం పర్సనాలిటీ పెద్దది కాబట్టి. అదే పొట్టోడు హీల్స్ వేసుకునేవాడైతే చచ్చిపోతాడు. అందుకని ఏంటంటే మనం అనే పాయింట్ ఏంటి అంటే ఎవరిని హెకిల్ చేయకూడదు, ఎగతాళి చేయకూడదు. నువ్వు ఈ రోజున బలంగా ఉన్నావు, నువ్వు ఎల్లకాలం బలంగా ఉండలేవు, నీ బలం సన్నగిల్లుతుంది. ఈ మాత్రం లాజిక్ మిస్ అయిన రామ్ గోపాల్ వర్మ సినిమాలు ఎట్ట తీస్తున్నాడు? 30 ఏళ్ళు అనుకున్నారు. 30 ఏళ్ళు ఆ సినిమాల్ని మరి ప్రేక్షకులు ఎట్ట చూస్తున్నారో నాకైతే అర్థం కాదు. ఇక్కడ ఇంకొక పాయింట్ అండి, ఒకే ఒక పాయింట్ చెప్తాను. ఇప్పుడు ఎప్పుడో గత సంవత్సరం జరిగింది ఇప్పుడు ఎందుకు అన్నాడు కదా, మనం ఎప్పుడో సినిమాలు తీస్తే మేము చూడాలా, అప్పుడు మేము మానేయాలా అని ప్రజలు అడగాలి. అందుకని రామ్ గోపాల్ వర్మ, బోరగడ్డ అనిల్, విజయ్ పాల్ వీళ్ళందరూ కూడా వీళ్ళు ప్రస్తుతం అంటే నా రిక్వెస్ట్ ఏంటి అంటే, ఈ ముగ్గురికి నా రిక్వెస్ట్ ఏంటంటే పోలీసులకి సహకరించండి. పోలీసులకి సహకరించి మీరు మీ మీద ఉన్న కేసుల్లో ఉన్న పోలీసులు అడిగిన ప్రశ్నలకి చక్కగా సమాధానం చెప్పండి. పోలీసులు మిమ్మల్ని మీరు అంటే ఒక రకంగా మీరు నేరాన్ని అంగీకరించి మీరు అప్రూవర్గా మారితే పోలీసులే రికమెండ్ చేస్తారు, చాలా మంచివాడండి విజయపాల్, అన్ని విషయాలు మాకు చెప్పాడు అని. ఇప్పుడు ఏం చెప్తున్నారు, విజయపాల్ మాకు విచారణకి సహకరించట్లేదండి అని చెప్పి అరెస్ట్ చేశారు. బోరగడ్డ అనిల్నేమో ఆ 5 లక్షలు ఇచ్చి, వైసీపీ లీడర్ 5 లక్షలు ఇచ్చి అతనికి సౌకర్యాలు కల్పిస్తే ఇప్పుడు చిక్కుల్లో పడ్డది ఎవరు? బోరగడ్డ అనిల్. ఆ 5 లక్షలు ఇచ్చిన వైసీపీ నాయకుడు బయట తిరుగుతున్నాడు కదా, చిక్కుల్లో పడ్డది బోరగడ్డ అనిల్. అందుకని బోరగడ్డ అనిల్ ఏం చేయాలి, అయ్యా నా జోలికి రామాకండి, నేనేదో కేసు ఎదుర్కొంటున్నాను, మీరు వచ్చేసి నా తరఫున మీరు లంచం ఇచ్చిన ఆ నేరం నా మీద పడుతున్నది అని బోరగడ్డ అనిల్ డినై చేయాలి, ఈ ఫేవర్స్ని డినై చేయాలి. అదేవిధంగా రామ్ గోపాల్ వర్మ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ని ఇమ్మీడియట్గా ఖండించాలి. అయ్యా నా వెనక జగన్మోహన్ రెడ్డి లేడు, అతను ఏదో మాట్లాడుతున్నాడు, అతనికి సంబంధం లేని విషయము, నా కేసు వేరు, జగన్మోహన్ రెడ్డి ఒత్తాసు నాకేం అక్కర్లేదు అని రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు తక్షణం ప్రకటించాలి. అందుకని ఇటువంటి స్ట్రాటజీస్ వేయాలి. నన్ను అడిగితే నేను చెప్తాను, రామ్ గోపాల్ వర్మని ఎటువంటి స్ట్రాటజీలు వేయాలో చెప్తాను. సినిమా తీయటం నాకు రాదు, కానీ ఆ సినిమాకి మంచి కథలు ఇవ్వమన్నా ఇస్తాను నేను. ఇప్పుడు ఎవరైనా ప్రొడ్యూసర్లు వస్తారు భవిష్యత్తులో, ఖచ్చితంగా నన్ను అప్రోచ్ అవుతారు. వాళ్ళకి రామ్ గోపాల్ వర్మ జీవితం మీద నేను ఖచ్చితంగా ఒక మంచి స్టోరీ రెడీ చేసి ఇవ్వటానికైతే నేనైతే సిద్ధంగా ఉన్నాను. రైట్ సార్, త్వరలో మేము కూడా సినిమా చూడడానికి రెడీగా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. ఇదే వాళ్ళ డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.